సో మిత్రులు గాజుల నాగభూషణం గారికి సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటే, ధన్యవాదాలు ఎందుకంటే ఒక తోటి ఉపాధ్యాయుడు చేసిన తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం కోసం విద్యార్థులను తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో, విద్యార్థులను ఉత్సాహపరచడంలో, అక్కడ చారిత్రక అంశాలను వివరించడంలో ఒక గేయ రూపంలో విద్యార్థులకు వివరించిన సందర్భంలో మీకు అది విజయవంతమైన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అసలు ఈ తిరుమల సంకల్ప సిద్ధి యాత్ర విజయవంతం చేయడంలో మీ పాత్ర ఏంటి? థ్యాంక్ యూ. ముఖ్యంగా గురువు అంటే 4 గోడల మధ్య పిల్లల్ని కూర్చోబెట్టి ఒక 100 పుటల మధ్య ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్న పరిమితమైన జ్ఞానాన్ని అందించేవాడే గురువు అని కాదు. ఇక్కడ ఆ 4 గోడలకు బయట ఉన్న సువిశాలమైన ప్రపంచాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తూ, సమాజానికి అనుసంధానం చేస్తూ, సామాజిక విషయాలతో పాటు ప్రకృతి సిద్ధమైన పంచభౌతిక ప్రాకృతి సిద్ధాంతాన్ని కూడా పరిచయం చేస్తూ, పాంచభౌతిక శక్తుల యొక్క వాటి రూపాలను కూడా పరిచయం చేస్తూ, దాంతోపాటు ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి విశ్వాసాలకు ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా ఆ విద్యార్థులకు పరిచయం చేస్తూ, ఆ విద్యార్థులకు జ్ఞానాన్ని విశాలం చేసేటువంటి వాడే నిజమైన గురువు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. ప్రజాకవి అంత్యశ్రీ రాసిన పాట ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే ఒక కొమ్మలాంటి వాళ్ళను చెక్కి ఒక బొమ్మను చేసి దాంట్లో ఒక ఆది శక్తిని, ఆది పరాశక్తిని చూపించేవాడు గురువు అని చెప్తాడు అంత్యశ్రీ. అట్లా ఇవాళ సుదీర్ఘమైన తన బోధనా వృత్తిలో రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ సందర్భంగా నేను ఈ పిల్లలకు ఏమి ఇవ్వగలను, పే బ్యాక్ టు స్టూడెంట్స్, పే బ్యాక్ టు సొసైటీ అన్న ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని పే బ్యాక్ టు స్టూడెంట్స్, నేను నా చిన్నారులకు చివరి దశలో ఏమి ఇవ్వగలను అని ఒక అంతర్మథనంలోంచి వచ్చిన ఆలోచనే తిరుమల సంకల్ప యాత్ర. తిరుమల సార్ వేసుకున్నటువంటి తిరుమల సంకల్ప యాత్ర. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులందరూ కూడాను చాలా బీదవాళ్ళు మన పాఠశాలకు వస్తూ ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు వారికి పేరెంట్స్ తీసుకున్నటువంటి డబ్బు ఉంటుంది, అనేక హంగులు ఉంటాయి, అనేక సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయే అవకాశం మేనేజ్మెంట్కి ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక తిరుమల యాత్ర అనేది కథలో కూడా ఊహించినటువంటి సందర్భం. అట్లాంటి ఆ కథను సాకారం చేసినటువంటి వ్యక్తి తిరుమల సార్.